రాజాలింగం హత్య కేసుపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారు. ఉన్నతాధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు సీఎం. సిబిసిఐడి విచారణకు ఆదేశించే అవకాశం ఉంది. కాళేశ్వరంలో అవినీతి, మేడిగడ్డ కుంగుబాటుపై ఫిర్యాదు చేసిన రాజాలింగం హత్య సంచలనంగా మారింది. హైకోర్టులో విచారణకు కొన్ని గంటల ముందే భూపాలపల్లిలో దారుణ హత్యకు గురయ్యాడు. హత్య కేసు సీరియస్ గా తీసుకున్న పోలీసులు 2 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వాసుదేవ్ అందిస్తారు లైవ్ ద్వారా. ఓవర్ టు యు వాసు. భూపాలపల్లిలో నిన్న జరిగినటువంటి హత్యకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. ఈ ఘటనపైన సీరియస్ అయ్యారు. ఒక వ్యక్తిని అత్యంత దారుణంగా పెట్ట మధ్యాహ్నమే రోడ్డు పైన కత్తులతో పొడిచి హత్య చేసిన నేపథ్యానికి సంబంధించి అతడు మాజీ కౌన్సిలర్ భర్త రాజలింగం కూడా తెలుస్తూ ఉంది. రాజలింగానికి సంబంధించి ఆయన గతంలో జరిగినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి పైన ఆయన పోరాటం చేస్తున్నారు. ఆయన పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేశారు. ఆ తర్వాత కోర్టులో కూడా కేసులు వేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల పేర్లు కూడా దీంట్లో నిందితులుగా నమోదు చేయాలంటూ కూడా ఆయన గత 2023 నుంచి పోరాటం చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. కానీ ఈ హత్యకు కారణం ఏంటి అని పోలీసులు ఆరా తీస్తున్న నేపథ్యంలో ఒక ఆటోతో పాటు కొంతమంది వ్యక్తుల్ని సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేస్తున్నటువంటి ఆ పరిస్థితి కనిపిస్తోంది. కానీ ఈ హత్య కారణాలపైన అనేక అనుమానాలు, అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి సంబంధించిన విషయంలో కూడా నిన్న హైకోర్టు విచారణ మరికొద్ది గంటల్లో జరగాల్సిన నేపథ్యంలో ఆయన హత్య జరగడం దీని వెనకాల రాజకీయ కుట్రకోణం ఏమైనా ఉందా? ఎందుకంటే కాళేశ్వరం సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం ఒక కమిషన్ ఏర్పాటు చేసి విచారణ సాగుతుంది. కీలక దశలో దర్యాప్తు సాగుతున్నటువంటి నేపథ్యంలో రాజలింగం హత్య వెనకాల ఈ కారణం ఏమైనా ఉందా? దీని వెనకాల రాజకీయ కుట్ర ఏమైనా దాగి ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. ఇప్పటికే ఆ ప్రభుత్వానికి సంబంధించి చాలామంది సీనియర్ మంత్రులు కావచ్చు, మరికొంతమంది పెద్దలు కావచ్చు మాట్లాడినటువంటి మాటలు ఖచ్చితంగా అతని భార్య ఆరోపణలు. ఎందుకంటే చాలా స్పష్టంగా ఆయన భార్య ఆరోపణ చేస్తూ ఉంది. గతంలో ఏదైతే ఈ యొక్క ప్రాజెక్టుకు సంబంధించిన విషయంలో పోరాటం చేస్తున్నాడు కాబట్టి తన భర్తను హత్య చేశారు అన్నటువంటి ఆరోపణ ఆమె చేస్తూ ఉంది. కాబట్టి దీనిపైన ముఖ్యమంత్రి ఆరా తీశారు. సిబిసిఐడి విచారణ కూడా ఆదేశించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఒక కీలక మంత్రి కూడా ఈరోజు ఈ హత్యపైన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈ హత్యకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. స్టే పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యం కనిపిస్తూ ఉంది. గతంలో కూడా భూపాలపల్లి పోలీస్ స్టేషన్లో ఈయన ఫిర్యాదు చేసినటువంటి అంశానికి సంబంధించి కూడా పోలీస్ స్టేషన్లో న్యాయం జరిగిన పక్షంలో కూడా ఆయన కోర్టుల్ని ఆశ్రయించి కోర్టుల్లో కూడా గెలిచినటువంటి నేపథ్యం కావచ్చు. ఆ తర్వాత కీలక ఆదేశాలు కోర్టులు చేశాయి. ప్రస్తుత తాజా ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ సంబంధించి కూడా ఈ యొక్క విచారణకు ఆదేశించింది. కాళేశ్వరం ఎప్పుడైతే డ్యామేజ్ జరిగిందో అక్కడ కుంగినటువంటి అంశంలో కూడా భారీగా అవినీతి చోటు చేసుకుంది. కాబట్టి పూర్తి స్థాయిలో సమగ్ర దర్యాప్తు చేయాలి. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలతో పాటు ఆ యొక్క కన్స్ట్రక్షన్ చేసినటువంటి కంపెనీలతో పాటు చర్యలు చేపట్టాలంటూ కూడా రాజలింగం న్యాయ పోరాటం చేస్తున్నాడు. సోషల్ యాక్టివిస్ట్గా భూపాలపల్లిలో చాలా యాక్టివ్గా ఉన్నటువంటి వ్యక్తిని అత్యంత దారుణంగా చంపాల్సిన అవసరం ఎవరికి వస్తుందన్న కోణంలో పోలీసుల దర్యాప్తు సాగుతూ ఉంది. ప్రభుత్వం కూడా ఈ అంశంపై సమగ్ర దర్యాప్తు చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఈ ఘటనపైన ఆరాధించారు. మరో పక్కన దీంట్లో మరో కోణం కనిపిస్తూ ఉంది. అతనిపైన ఇప్పటికే పలు కేసులు ఉన్నాయి. అతనికి ల్యాండ్ వివాదం ఉంది. ఆ దాంట్లోనే హత్య చేశారు. ఆ ల్యాండ్ వివాదం కారణంగానే ప్రత్యర్థులు అతన్ని అంతం చేశారన్నటువంటి కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ దీంట్లో వాస్తవం ఏంటి? ఎందుకంటే మేడిగడ్డ సంబంధించినటువంటి ఒక ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కూడా చాలా పెద్ద కేసు, చాలా కీలక దశలో దర్యాప్తు సాగుతోంది. హైకోర్టులో విచారణ సాగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఎవరైతే ఫిర్యాదు చేశాడో రాజలింగం సంబంధించి అతన్ని హత్య చేసే అవసరం ఎవరికి వస్తుంది అంటే దీని వెనకాల ఖచ్చితంగా కూడా ఈ ప్రాజెక్టు అంశానికి సంబంధించిన ఫిర్యాదు కావచ్చు, కోర్టు కేసుల విషయంలో కావచ్చు, ఫిర్యాదుదారుడే అంతమైతే దర్యాప్తును తొక్కిపట్టొచ్చు అన్నట్టు అంశం ఏమైనా దాగి ఉందా? దీంట్లో కుట్రకోణం ఏముందన్న అంశానికి సంబంధించి ఖచ్చితంగా దర్యాప్తు అయితే చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. కాబట్టి ముఖ్యమంత్రి ఆరా తీశారు. అవసరమైతే సిబిసిఐడి విచారణకు ఆదేశించే అవకాశం ఉంది. పోలీసులు అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. భూపాలపల్లికి సంబంధించి అనుమానితులు అదుపులో తీస్తున్నారు. వాళ్ళని విచారిస్తే ఈ హత్య వెనకాల ఇప్పుడు మనం చూసాం ఆయన సతీమణి ఎవరైతే మాజీ కౌన్సిలర్ మాట్లాడుతూ కూడా ఆమె కీలక ఆరోపణలు ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి గతంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక వ్యక్తులపైన ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్తో పాటు ఒక ఎమ్మెల్యే పైన ఆమె ఆరోపణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. సిబిసిఐడి ఎంక్వైరీ
చేస్తే ఖచ్చితంగా కూడా హత్య వెనకాల కుట్ర కోణం వెలుగు చూసే అవకాశం లేకపోలేదు కాబట్టి ప్రస్తుతం అయితే చూడాలి మరి ప్రభుత్వం ఎప్పుడు సిబిసిఐడికి యొక్క కేసును విచారణకు ఆదేశిస్తుందో చూడాలి. ఆయన భార్య మాత్రం ఇదే డిమాండ్ చేస్తూ ఉంది. ఈ హత్య వెనకాల ఒక రాజకీయ కుట్ర ఉంది, కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు మీద జరిగినటువంటి అవినీతి మీద పోరాటం చేస్తున్న కారణంగానే తన భర్తను హత్య చేశానని ఆయన భార్య ఆరోపణ చేస్తున్న నేపథ్యంలో సంచలనం కలిగిస్తోంది. ఈ హత్య రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాల్లో కుదిపేసినటువంటి ఘటనకు సంబంధించి సిబిసిఐడి విచారణకు ఏ క్షణమైనా ప్రభుత్వం ఆదేశించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ వాసు.